ఆహా ఇవే కాబోలు రామలచ్చిన చెరువులు అక్కడ చూడగా ఎవరు చేతుములు చేస్తున్నారు దగ్గరికి రాని మాట్లాడదాం ఎవరు నువ్వు నిజం చెప్పరా నువ్వు కాదు స్టెప్ని టైర్ అమ్ముకోనింది ఫైనల్ సోల్ వచ్చింటే దానికోటి అడుగులే ఎనివే కదా ఎవరు నువ్వా నేను రావురెడ్డి కింద పనిచేసే తలారిని ఎవరు రాఘవరెడ్డి పెద్ద కుమారుడు పెద్ద కోయింది పాదాలు 10,000 వందనల్లప్పా ఎన్ని కాలం ముక్కవై నేను కాళ్ళు అంటాను ఏడు కాళ్ళు ఉంటున్నాయి ఎంత తప్పకుండా మీరే చూడండి కాళ్ళ చనిపోరున్నట్టుంది చూడు పరిచినారు ఈ సేద్యాలు మట్టంగా ఉన్న కారణం ఏమిటప్పా మా సేద్యాల గురించి ఏం చెప్పుకుంటావురా ఏంపా నా తండ్రి గారికి మేము 7 మంది కుమారులు 7 మంది కొడుకులు నువ్వు ఎందరు పుట్టినాడు కాదుపా ఎందరికాడికి పెద్దోడు ఎందరికాడికి చిన్నోడు అని పెద్దవాడిని నీ దగ్గరికి పమ్మనింది మెప్ప నేను సేద్యాలు సక్రమంగా చేయలే ఎందుకో మా చిన్నతమ్ముడు ఉన్నాడు చూడు బొత్తిగా చెడిపోతాడు అయ్యా ఎట్లపా ఇసుకుంటాడు ఆడతాడు కోడి పందాలు నీకు లేని అలవాట్లు వాడుకొచ్చినాయి పా వాడు చాలా చెడు అలవాట్లు లోన్ అయిపోతాడు కావున మాతో సరిసమానం వాడికి ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు లేకుంటే లేదంటే వాడికి వెళ్ళిపోతాం ఇట్లా మాటలు చెప్పాలా సరే చెప్ప చెప్ప తొంగగా బీకులు తాగుతాండవన్నీ మా దగ్గర రాకూడదు ఇంకోటి ఎంత చెప్పు ఏదైనా పల్లా సరే చెప్తా పప్ప కాదప్ప ఆ స్టెప్ని టైర్ ఆడబెట్టినా ఒకటే చెప్తా పాతాడు పప్ప ఏనంగా వాయిన కన్నా కోపిస్తాయేనా ఆయన శుద్ధ లోడ్ దింపుతాంటాడు అడిగితే పోవు ఏం చెప్పారు 5 సీట్లు కడితేనే మన లోన్ ఇస్తారట అదే నేను అడగమని నిన్ను సేద్యాలు కదా అవును నీకు 7 మంది కుమారులు జన్మించినారంట కదప్ప అవురా అందులో 6 మందికి 6 గాండ్లు ఇద్దరు ఉన్నాయంట నీ చిన్న కొడుకు ఎవరు లాస్ట్ టైప్ ఎంగరెడ్డి అవును ఆయనకి ఎద్దులు లేదని సేద్యాలు ఏడవాడు వదిలేనారంటప్ప ఎవరు సేద్యాలు చేయలేదంట అవునా ఆ పిల్లోనికి ఎద్దులు తెచ్చిస్తే కలిసి మెలిసి సేద్యాలు చేస్తాం రా లేకుంటే కొంపకి 8 వాకింగ్లు అండి 8 వాకింగ్లు నా కుమారులు 7 కదా 8 ఎందుకు నేనాడికి పోతున్నప్ప నాకు బాగా పెట్టి బతుకులేక బతకలేక మా ఇంట్లో కూలి కోసం వచ్చిన కూలి నా కొడుకులతో పాటు నీకు భాగం పెట్టిస్తారా ఉండేది ఒక ప్రాణం నా కొడుక నీకెందుకు బాగా పనేవి ఉన్నంత వరకు బాగా తినుకొని ఉండు నాకు ఉంటాయి కదప్ప నాకు ఆశపాచలు ఉన్నాయని చెప్పుకుంటా కదా 10 మందిలో నీకు ఆస్తులతో పని లేదు రెడ్డి వారి దగ్గర పని చేస్తున్నానంటే అదే నీకు పెద్ద ఆస్తి అయినా నువ్వు బాధపడుతున్నావు కదా నీకు ఇల్లు దాంతో పని లేదురా రెడ్డి వారికి అంతఃపురము 7 అంతస్తుల అంతఃపురం ఉన్నది అవునవును ఈ అంతఃపురానికి గేట్ చాలా పెద్దగా ఉన్నది చాలా పెద్దగా తెలుసు కదా చూసినా మా గేట్ దగ్గర ఈ పక్కన మా కుక్క పనుకుంటుంది అదే ఈ పక్క నువ్వు పనుకో అంటే కుక్క నేను ఒకటేనా మా ఇంటికి కుక్క ఏమి చేస్తుందిరా కావులు ఉంటుంది మరి నువ్వు నేను కావులే నువ్వు తేడా ఏమే
నా బతుకు ఒక్క బతుకు అయిపోయింది. అదే మేలు నీకంటే. ఎంత బతుకు బతుకు కుక్కతో పోలుస్తానప్పా. అంతఃపురానికి వెళ్ళి నా భార్య దొరసాన్ని నాకు పిలిపించుకురా. నేను వాడకు. ఎందుకు? ఆమె తిట్టింది మొన్న. ఊరికే తిట్టింది. ఊరికేనంటే నాదేమన్నా తప్పు ఉంటే ఆ మిద్దిపై పైకి ఎక్కి కిందకి దుంకో. నేను కొత్త కోటలో ఉంటా. కొత్త కోటలో ఇటో నేను ఖాళీ వేసేస్తా. తెలియా నీ వైపే వస్తున్నా వెంట పడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రినైనా ఊటికి తీరిన గువ్వలనైనా తెల్ల గాలి నడిగా ఆ చందమామనుడిగా వివరాలు జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల అరదాగా వివేకి చనిపో తెల్ల గాలి నడిగా ఆ చందమామనుడిగా వివరాలు జాడ చెప్పరేమని అందరినీ అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరే రే పాపమని చలిగాటు చేదనం గోరంత పడవ జరిగితే కొండంత కోపమా పరదాలు దాటు ఒక్కసారి పలకరించడం అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వెళ్ళి చనిపోతా. మాతో సాయిబాబు
ఈ సభలేకి పిలిపించిన కానీ మేము బాబు మీ ప్రాణేశ్వరరావు రెడ్డి గారు పిలిపించారమ్మా. మరి గారు వెళ్ళాపేనా? అవును. అలా వెళదామా? ఆహా. పోదాము తలవాడ